హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సమాజంలో రోజు రోజుకి అకృత్యాలు ఎంత పెరిగిపోతున్నాయంటే అది ఇంతకు ముందైతే గతంలో చాలా పెద్ద విషయాలకి మాత్రమే మర్డర్లు జరిగేవి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చాలా చిన్న చిన్న విషయాలకు కూడా మర్డర్లు జరుగుతున్నాయి. అది ఎంత ఘోరంగా అవుతున్నాయంటే ఇక ముఖ్యంగా అభాగ్యులైన మహిళల్ని వాళ్ళు బేస్ చేసుకొని వీళ్ళు దాడులు చేయడం చాలా అన్యాయంగా జరిగిపోతుందన్నమాట. మనం ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి విషయాల మీద మాట్లాడుతూ వస్తున్నాము. సో మరొక విషయం కూడా, కర్ణాటకలో ఒక సంఘటన, జిల్లాలో జరిగిన ఒక సంఘటనలో కూతురుని దుండగుల నుంచి రక్షించుకునే క్రమంలో తల్లి బలైపోయిందనమాట. సో వాళ్ళు కూతురుని ఏం చేయబోయారు, తల్లి ఏ విధంగా బలైంది, సో ఆవిడ ఎందుకు ఇట్లా ఇన్వాల్వ్ అయ్యింది, అసలు ఏం జరిగింది అనేది మొత్తం చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనమాట ఇది. సో ఆ క్రిమినల్స్ మరి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది ఈ సంఘటన గమనించి చూస్తే. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ములిబాగి తాలూకాలోని ఒక ముదేనూర్ అనే టౌన్లో ఒక సంఘటన జరిగిందనమాట. ఆ టౌన్లో నివాసం ఉంటున్న ఒక కుటుంబంలో ఆ రోజు రాత్రి కొంతమంది దుండగులు, దాదాపు 8 మంది ఆయుధాలతోటి నేరుగా ఒక ఇంట్లోకి వచ్చేసారు. ఇంట్లోకి రాగానే ఆ ఇంట్లో ఇంటి ఆయన లేడు. సో ఉన్నది ఎవరంటే ఆయన భార్య, ఆ దివ్యశ్రీ. సో ఆవిడ 40 సంవత్సరాల ఆవిడ ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఆవిడకి చాలా మంచి పేరుంది. సో ఆవిడకి చాలా మంచి పేరుంది. ఆవిడ కూతురు కూడా డిగ్రీ చదువుతుంది అనమాట. రెవా అనే యూనివర్సిటీలో ఆ కూతురు నిషా డిగ్రీ చదువుతూ ఉంది. సో ఆమె కూడా ఆ టైంలో ఇంట్లోనే ఉంది. కాకపోతే భర్త అయితే ఆ టైంలో ఇంట్లో లేకపోవడం వల్ల ఇద్దరు మహిళలే ఉన్నారు కాబట్టి మరి దాన్ని అవకాశంగా చూసుకున్నారో మరి ఏంటో కానీ ఆ దుండగులు నేరుగా ఇంట్లోకి వచ్చేసారనమాట. అయితే ఆమె కూతురు పైన ఉంది. నిజానికి వాళ్ళు వచ్చింది ఆ కూతురు కోసం వచ్చి ఇల్లంతా గాలిస్తూ ఉన్నారు. సో మీకు ఏం కావాలి ఏంటి అని అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. సో వాళ్ళకి అర్థమైపోయింది ఆ కూతుర్ని వెతుకుతున్నారు అని చెప్పేసి. కూతురు నిషా పైన రూమ్లో కూర్చొని చదువుకుంటూ ఉందన్నమాట. సో ఎప్పుడైతే కూతురు కోసం అని అర్థమైందో ఇక ఆ కూతుర్ని కాపాడుకోవాలని ఆవిడ ఆలోచించి చాలా కంగారుగా, నిజానికి ఆవిడ వాళ్ళ ఆయుధాలు చూసి కూడా పెద్దగా భయపడలేదు. వాళ్ళని నిలదీస్తూ అడిగింది. అయినా సరే వాళ్ళకి సమాధానాలు చెప్పలేదు. ఆవిడ ఎక్కడ అని చెప్పి అరుచుకుంటూ వాళ్ళ రూమ్లన్నీ తిరుగుతూ ఉన్నారనమాట. ఇక ఆవిడ ఇమీడియట్గా పైకి వెళ్ళిపోయింది అనమాట. సో ఎప్పుడైతే ఆవిడ పైకి వెళ్తూ ఉందో వీళ్ళకి అది అర్థమైంది కాబట్టి కూతురు పైనే ఉందని చెప్పేసి వీళ్ళు కూడా పైకి రావడం మొదలుపెట్టారు. సో అలా స్పీడ్గా పైకి వస్తున్నారు. సో ఈవిడ కూడా పైకి వచ్చి ఎలాగైనా కూతుర్ని కాపాడుకోవాలి. ఇక పై ఫ్లాట్ అంటే మళ్ళీ పైనుంచి కిందకే రావాలి పారిపోవాలంటే. ఏ విధంగా పారిపోవాలి, సో ఏం అర్థం కాలేదన్నమాట. సో ఇమీడియట్గా వచ్చేసి ఆవిడ బయట నుంచి ఆవిడ రూమ్ని లాక్ చేయడము, అలాగే లోపల నుంచి కూతురిని కూడా అలర్ట్ చేయడంతో ఆ కూతురు కూడా ఇమీడియట్గా రూమ్ని అయితే లాక్ చేసేసింది. సో అట్లా లాక్ చేయడంతో ఇక ఈవిడ కొద్దిగా కూతురు సేఫ్ అయింది అని చెప్పేసి అనుకుంది. కానీ వీళ్ళు ఈ లోపే ఎంట్రీ ఇచ్చారు. కానీ బయట నుంచి అయితే గడి తీయగలిగారు కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే లోపల నుంచి లాక్ ఉండేసరికి వాళ్ళు ఎంతసేపు తలుపు కొట్టినా ఆ కూతురు తెరవలేదు. సో లోపలికి అయితే వెళ్ళడం సాధ్యం కాలేదు. సో ఇక కూతురు సేఫ్ అయింది అనుకునే టైంలోనే ఇక వీళ్ళు ఏం చేశారంటే ఒక కొత్త ఎత్తుగడకు వచ్చారు. ఏంటంటే ఆ ఇంట్లో నట్టింట్లో కూర్చొని ఈ ఇల్లు మాదే, సో ఈ ఇల్లు మాకు ఇచ్చేసి మీరు బయటికి పోండి అన్నారు. ఒక్కసారిగా తల్లి కూతురు దిమ్మ తిరిగిపోయింది. మీరేంటి మా ఇంటి మీదకి వచ్చి మా ఇల్లు మీద అంటారు, మీకు ఏమైనా మతిపోయిందా అని చెప్పేసి ఆవిడ వాదన వేసుకున్నారు. ఆవిడ స్కూల్ టీచరు. సో ఆవిడకి మంచి పేరుంది. సో ఆవిడ చాలా రెస్పాన్సిబుల్గా తన కూతురు చదువులు కావచ్చు, అలాగే తన భర్త ఈ విషయాలన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా ఉన్న వ్యక్తి అనమాట. సో ఒక్కసారిగా రియాక్ట్ అయిపోయి గట్టిగా అడిగేసరికి వాళ్ళకు కూడా చిరెత్తుకు వచ్చింది. మీరు మర్యాదగా వెళ్తారా లేదా అని చెప్పేసి ఇద్దరికి వాదులాట పెరిగిపోయింది. ఎవరో సంబంధం లేని కొంతమంది గ్యాంగ్ వచ్చేసి ఆ ఇంట్లో జొరబడి ఈ ఇల్లు మాదే వెళ్ళిపోండి అనడం ఏంటి, సో అన్నారు, బాగానే ఉంది. సో ఎప్పుడైతే ఈవిడ రియాక్ట్ అయిందో ఇక ఆవిడతోటి వాదులాట జరిగి చివరికి ఏం చేశారంటే ఆవిడని కత్తితోటి గొంతు కోసి అక్కడ రక్తపు మడుగులో పడేసి వెళ్ళిపోయారు. ఈ గొడవంతా జరుగుతూ ఉండగానే ఆవిడ కొనవిపురితో ఉంది. సో ఈలోపు కూతురు తండ్రికి ఫోన్ చేసింది. తండ్రి పద్మనాభ. సో ఆయనకు ఫోన్ చేసి ఇమీడియట్గా రండి, ఇక్కడ ఇంత జరుగుతుంది ఇష్యూ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిజానికి ఆవిడ ఇమీడియట్గా పోలీసులకు ఫోన్ చేసి ఉంటే 100కి డైల్ చేసి ఉంటే బాగుండేది. ఎప్పుడైతే గొడవ స్టార్ట్ అయిందో 100కి డైల్ చేసి ఉంటే కనీసం 10 నిమిషాల్లో వాళ్ళు చేరుకొని ఆవిడని కాపాడేవాళ్ళు. కానీ అంత షార్ప్గా ఆలోచించలేకపోయింది. తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసులకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన త్వరగా చేరుకోవడానికి టైం పట్టిద్ది అనే ఉద్దేశంతో పోలీసులకు ఫోన్ చేశారు. అయితే ఈలోపే జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోయి ఆవిడ రక్తపు మడుగులో ఉంది. కూతురు వచ్చేసరికి ఆవిడ చచ్చిపోయింది కూడా. సో వీళ్ళు మాత్రం ఇక ఎప్పుడైతే ఆవిడ కోసేశారో ఒకసారిగా అక్కడ నుంచి పానిక్ అయ్యి పారిపోయారు. కూతురు అయితే అట్లా తల్లిని పట్టుకొని బాధపడింది. ఈలోపు పోలీసులు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత దర్యాప్తు మొదలైంది. ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని. సో దీని వెనకాల ఉన్న విషయాలు ఏంటనేవి కాస్త ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఆయన ఎవరైతే పద్మనాభం ఉన్నాడో ఆవిడ భర్త, ఆయన ఫైనాన్స్ బిజినెస్ చేస్తాడనమాట. ఆయన ఫైనాన్స్ బిజినెస్కి మరి వీళ్ళు ఇల్లు వచ్చి అడగడానికి లేదా ఈ కూతురుని చంపేయడానికి ప్లాన్ చేయడానికి ఈ మూడింటికి మధ్య లింక్ ఏంటి?
మనకు మామూలుగా చూసినప్పుడు ఒకవేళ వాడు ఏమైనా కూతురుని ఇష్టపడ్డాడేమో అందుకే వచ్చాడేమో అన్నట్టు కనపడ్డా నిజానికి అది వాస్తవంగా అనిపించట్లేదు. అంటే పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు కూడా వెల్లడించలేదు. కానీ మనకు కనపడేది ఏంటనేది ఒకసారి చూస్తే ఆయన ఫైనాన్స్ బిజినెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండటము, సో దానికి సంబంధించి ఈ ఆర్థికపరమైన వివాదాలు ఏవో చెలరేగి ఉండటం వల్ల సో దాన్ని ఏదో విధంగా మూసేయాలి, క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ ఇంటిని, అంటే దాని వాల్యూ, వాళ్ళు ఏ వాల్యూకి అయితే ఆయన తోటి బేరంలో ఉన్నారో సో ఆ వాల్యూ తగ్గట్టుగా ఆ ఇంటిని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వచ్చినట్టుగా కనపడుతుంది. సో నిజానికి ఇక్కడ పొరపాటు ఎవరిది అంటే అటువంటి రౌడీలతోటి, అటువంటి క్రిమినల్స్ తోటి లడాయి పెట్టుకున్న ఆ పద్మనాభ అనే వ్యక్తిది. సో ఆయన లడాయి వల్ల కూతురు భార్య ఇద్దరు కూడా ప్రమాదంలో పడ్డారు, చివరికి భార్యను కోల్పోయాడు. సో ఆ ఇంటిని స్వాధీనం చేసుకుంటే ఇక ఆ వివాదం సమసిపోతుంది, లేకపోతే వాళ్ళకి రావాల్సిన ఏదైతే వాల్యూ ఉందో ఆ డబ్బులు సో అది వచ్చేసినట్టే అని వాళ్ళు భావించి ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఈ ఐడియా బాగానే ఉంది. అది ముందే చేయకుండా డైరెక్ట్గా ఆ కూతురు దగ్గరికి వెళ్ళి ఆమెను ఎందుకు చంపాలనుకున్నారు ఆయుధాలతో వచ్చి అనేది మరో ప్రశ్న. ఆ కూతురు దగ్గరికి వెళ్ళి బహుశా వాళ్ళు ఆమెను కిడ్నాప్ చేసి బెదిరించాలనుకున్నారా అనే డౌట్ కూడా వస్తుంది. లేదా ఒకవేళ ఆ కూతురుని లేపేస్తే ఇక వాళ్ళకున్న గ్రడ్జ్ కావచ్చు, కోపం కావచ్చు పోతుంది, ఇక తర్వాత ఆయనతోటి లడాయి అక్కర్లేదనే డిసిషన్కి వచ్చారా? కొంతమంది కోపంలో ఇట్లాంటి ఇది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి లేపేయడము, అంటే డబ్బుల కన్నా కూడా వాళ్ళ పగని తీర్చుకోవడం ఎక్కువ ప్రయారిటీ అయిపోతుంటుంది కొంతమంది క్రిమినల్స్కి. అటువంటిది ఏమన్నా పగ తీర్చుకున్న ప్రోగ్రామ్ పెట్టుకున్నారా అనే ప్రశ్న అయితే వచ్చింది. మరి పగ తీర్చుకోవడానికి పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇంటిని డిమాండ్ చేశారు? ఇది మరో ప్రశ్న. బహుశా ఇక ఆ కూతుర్ని చంపే అవకాశం లేదు, ఎందుకంటే ఆవిడ లోపల నుంచి లాక్ చేసుకుంది, ఇక బద్దలు కొట్టి వెళ్ళే పరిస్థితి లేదు అని వాళ్ళు గ్రహించి వాళ్ళు ఈ విధంగా ఆ ఇల్లు మాకు ఇచ్చేయండి అని చెప్పేసి కూర్చున్నట్టుగా కనిపిస్తుంది అన్నమాట మొత్తం సినారియో చూస్తుంటే. కానీ అది కూడా సాధ్యం కాదు, లేకపోతే ఇక గొడవ పెద్దదవుతుందనే ఇదితోటి వాళ్ళ వచ్చిన కోపాన్ని ఏదో విధంగా తీర్చుకోవాలి కాబట్టి ఆవిడ మీద దాడి చేసి తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ జరిగిన సంఘటన. అయితే ఇందులో ఎప్పుడైతే పోలీసులు ఇక ఎంట్రీ ఇచ్చారో వాళ్ళు ఆ సీసీ ఫుటేజ్లన్నీ కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఆ మొత్తం 8 మందిని ఆ ఫేస్లను అడ్రస్ చేసి ఏదైతే ఆ కోలార్ ప్రాంతంలో ఆ జిల్లా మొత్తం కూడా జల్లెడ పట్టడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాకి వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేశారనమాట, గుర్తించారు. సో అలా జల్లెడ పడితే ముత్యాలపేట అనే తాలూకాలో వీళ్ళు దొరికారనమాట. రంజిత్, రాహుల్, నందీష్. సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీళ్ళు ఏ గోల్డ్ కానీ లేకపోతే ఏ డబ్బు కానీ ఆ ఇంట్లోంచి తీసుకువెళ్ళలేదు కాబట్టి ఇది వాళ్ళు ఏదో డెకాయిట్ కోసమో లేకపోతే దొంగతనం కోసమో ఇలాంటి దానికోసం రాలేదు, వీళ్ళు వచ్చింది కేవలం పగ తీర్చుకోవడానికి అని చెప్పేసి పోలీసు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నారనమాట. సో ఇది జరిగిన సంఘటన. అయితే వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత మరి ఇప్పుడు శిక్షలు పడతాయా లేదా అనేది ఇక జరిగింది నిజానికి 14వ తారీఖే జరిగింది. సో వాళ్ళని కోర్టులో పంపించడం, వాళ్ళు రిమాండ్కి తరలించడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా ఒక సినీ పక్కీలో ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలని ప్లాన్ చేసి ఈ విధంగా బుక్ అయ్యారు వాళ్ళు. కానీ అన్యాయంగా ఒక టీచర్ అయితే బలైపోయింది. సో ఇలాంటి ఆర్థికపరమైన విషయాల్లో అవకతవకలు ఉంటే ఏ స్థాయికి వెళ్తాయి ప్రస్తుత సమాజంలో అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చాలా డేంజరస్గా తయారైపోయారనమాట సమాజం. ప్రతి చిన్నదానికి కూడా చావు దాకా తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మన చుట్టూ ఎటువంటి వాళ్ళు ఉంటారు, ఎటువంటి వాళ్ళతోటి మనం బిజినెస్ కావచ్చు లేకపోతే ఎటువంటి వాళ్ళతో అనుబంధాలు కావచ్చు మెయింటైన్ చేస్తున్నాం అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండకపోతే ఇటువంటి ప్రమాదాలు అయితే ఎదుర్కొన్నప్పుడు వాటిని మనం ఎలా ఇది చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో పడతాం. చివరికి అన్ని కోల్పోయాక ఇంకా చేసేది కూడా ఏమీ ఉండదు. కాబట్టి జాగ్రత్త పడడం తప్ప ఇందులో చేయడానికి ఇంకేమీ లేదు. బీ అలర్ట్.